నెల్లూరులోని బారాషాహీద్ దర్గాలో రెండో రోజు రొట్టెల పండుగ కోలాహలంగా సాగుతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అర్ధరాత్రి నుంచే స్వర్ణాల చెరువులో మొక్కులు చెల్లించి బారాషాహీద్ సమాధులను దర్శించుకుంటున్నారు. ఇవాళ నెల్లూరులో పర్యటించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు రొట్టెల పండుగలో పాల్గొననున్నారు. నెల్లూరు శివారులోని బారాషాహీద్ దర్గాలో రొట్టెల పండుగ అత్యంత వైభవంగా కొనసాగుతోంది. స్వర్ణాల చెరువు వద్ద భక్తులు తమ కోర్కెల రొట్టెలు మార్చుకుంటున్నారు. దేశ విదేశాల నుంచి భారీగా తరలివచ్చిన భక్తులతో స్వర్ణాల చెరువు ప్రాంతం కోలాహలంగా మారింది. అధిక శాతం మంది భక్తులు విద్య, వ్యాపార, సంతాన, ఆరోగ్య, వివాహ రొట్టెలకు ప్రాధాన్యమిస్తున్నారు. పుష్కర ఘాట్ల మాదిరిగా స్వర్ణాల చెరువు వద్ద పటిష్ట ఏర్పాట్లు చేయడంతో భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మొక్కులు చెల్లించుకుంటున్నారు. నేడు అత్యంత కీలకమైన గంధ మహోత్సవం నిర్వహించనున్నారు. గుర్రాలపై భారీగా ఊరేగింపుతో గంధాన్ని తీసుకొచ్చి బారా షహీద్లకు లేపనం చేయనున్నారు. నేడు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు మధ్యాహ్నం రొట్టెల పండుగ కార్యక్రమంలో పాల్గొనున్నారు. స్వర్ణాల చెరువు వద్ద రొట్టెల మార్పిడి అనంతరం బారా షహీదుల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పురపాలక శాఖ మంత్రి నారాయణ పరిశీలించారు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర పండుగగా డిక్లేర్ చేస్తానని చెప్పిన మాట ప్రకారం దీన్ని రాష్ట్ర పండుగగా డిక్లేర్ చేయడం జరిగింది. ఏ వచ్చిన భక్తుడు వచ్చినా ఒకటే చెప్తున్నారు. అసలు మేము ఇక్కడికి వచ్చేటప్పుడు ఇలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఇంత మార్పులు చేర్పులు చేశారు. చాలా సంతోషం, ఎంతో హ్యాపీగా ఉంది. హైజీనిక్నెస్ మెయింటైన్ చేస్తున్నారు. చక్కటి టాయిలెట్స్ని పర్మనెంట్ కట్టారు. మంచి వాటర్ ఫెసిలిటీస్ అన్నీ ఇచ్చారు అని ప్రతి ఒక్కరూ ఎంతో ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. నిజంగా చాలా సంతోషంగా ఉందండి. ముఖ్యమంత్రి గారు బిట్వీన్ 2:30 and 3:30లో ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడికి వచ్చి బారా షాహీద్ దర్గాలో ప్రార్థనలు చేసి తర్వాత స్వర్ణాల చెరువులో భక్తులందరితో కలిసి యాక్చువల్గా ప్రార్థన చేయడం జరుగుతుంది. విద్యుత్ వెలుగుల్లో బారా షహీద్ ప్రాంగణం స్వర్ణాల చెరువు కొత్త శోభ సంతరించుకుంది. డ్రోన్ల సాయంతో పోలీసులు పగడ్బందీగా బందోబస్తు ఏర్పాట్లు చేశారు.